Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkat Ramna. September 19th, 2025 ESSE నోటిఫికేషన్ అనేటువంటిది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి రిలీజ్ చేయడం జరిగింది. ESSE అంటే EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్. EMRS అనగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచింగ్ పోస్టులకి మరియు నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. NESTS.tribal.gov.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో PDF పైన మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకి కావలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తాను. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకి కావలసినటువంటి సిలబస్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు సిలబస్ PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. EMRS 2025 రిక్రూట్మెంట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి చూస్తే సెప్టెంబర్ 19th, 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 19th నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్స్ అనేటువంటివి డెడ్ లైన్ వచ్చేసి అక్టోబర్ 23rd వరకు ఉంటుంది. ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ 2025లో కండక్ట్ చేయవచ్చు. కంటిన్యూయస్గా మీరు వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్స్ అనేటువంటివి విత్ ఇన్ ది డెడ్ లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ అనేటువంటివి టోటల్గా 7,267 నేషనల్ వైడ్ ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి ఫిల్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ పోస్టులు అనేటువంటివి 225 ఉన్నాయి. పీజీటీ పోస్టులు అనేటువంటివి 1,460 వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ పోస్టులు వచ్చేసి 3,962 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని టీచింగ్ పోస్టులు అని చెప్తాము. టోటల్గా 5,000 పోస్టులు అనేటువంటివి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ నాన్ టీచింగ్ అయినటువంటి ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, JSA 228, ల్యాబ్ అటెండెంట్ 146. టోటల్గా 2,000 సీట్స్ అనేటువంటివి వేకెన్సీస్ అనేటువంటివి నాన్ టీచింగ్ పోస్టులకి ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా 7,267 వేకెన్సీస్కి. ఈ వేకెన్సీస్లలో కావలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్స్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది స్ట్రాటజీగా ఫాలో అవ్వాలి అనేటువంటిది
ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రిన్సిపల్ పోస్ట్ అనేటువంటివి కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటే టోటల్ 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 225లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 116, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 60 వేకెన్సీస్, ఎస్సీ 33, ఎస్టీ 16, రిమైనింగ్ ఫిజికలీ విత్ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి విఐ 3 పోస్ట్, హెచ్ఐ 2 పోస్ట్, ఎల్డి 2 పోస్ట్, అదర్స్ 2 పోస్ట్. ఈ విధంగా ప్రిన్సిపల్ పోస్టులు అనేటువంటివి కేటగిరీ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్. పీజీటీ పోస్టులు చెక్ చేసుకుంటే సబ్జెక్ట్ వైజ్ 11 సబ్జెక్ట్స్కి కేటగిరీ వైజ్ సీట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటిది తీసుకుంటున్నాను. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూస్తే టోటల్ 169 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 169 టోటల్ వేకెన్సీ కెమిస్ట్రీలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 71, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 16, ఓబీసీ వాళ్ళకి 45, ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 12, రిమైనింగ్ పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళకి ఈచ్ పొజిషన్స్ కేటగిరీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ వైజు చెక్ చేసుకోండి. టోటల్ పీజీటీ పోస్టులు అనేటువంటివి 1460 పీజీటీ వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి. టీజీటీ పోస్టులకి చెక్ చేస్తే టోటల్ 6 సబ్జెక్ట్స్కి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిలో నేను సైన్స్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైన్స్కి 408 వేకెన్సీస్ అనేటువంటి టోటల్గా ఉన్నాయి. ఈ 408 వేకెన్సీస్లలో రిజర్వేషన్ వైజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 167 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 110, ఎస్సీ 61, ఎస్టీ 30, రిమైనింగ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 444 వేకెన్సీస్ అనేటువంటివి టోటల్గా 408 ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్టుకు రిలేటెడ్గా ఉంటారో ఆ సబ్జెక్ట్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ చెక్ చేసుకోండి. టోటల్గా టీజీటీకి 2550 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. టీజీటీలలో రీజనల్ లాంగ్వేజ్ చెక్ చేసుకుంటే టోటల్గా 223 వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలుగు చెక్ చేసుకుంటే టోటల్ 44 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే 20 అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్, ఓబీసీ 11 వేకెన్సీస్, ఎస్సీ 6 వేకెన్సీస్, ఎస్టీ 3 వేకెన్సీస్, రిమైనింగ్ పీడబ్ల్యూడి వేకెన్సీస్ కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీజీటీ రిలేటెడ్ అయినటువంటి మిస్లీనియస్ కేటగిరీ టీచర్స్ పోస్టులు టోటల్ 1189 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో మ్యూజిక్ 314, ఆర్ట్ 279, పీఈటీ మేల్ 173, పీఈటీ ఫిమేల్ 299, లైబ్రేరియన్ 124 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మ్యూజిక్ టీచర్స్కి 314లో రిజర్వేషన్ వైజ్ చెక్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 129, ఈడబ్ల్యూఎస్ 31, ఓబీసీ 84, ఎస్సీ 47, ఎస్టీ 23, రిమైనింగ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి పోస్టులు అనేటువంటివి బైఫర్కేట్ చేయడం జరిగింది. సో మీరు ఏ సబ్జెక్ట్కి రిలేట్ అవుతారో ఆ సబ్జెక్ట్కి
ఉన్న వేకెన్సీస్ రిజర్వేషన్ చెక్ చేసుకోండి. నాన్ టీచింగ్ పోస్టులు అనేటువంటివి టోటల్గా 1620 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ పోస్టులు అనేటువంటివి నెంబర్ ఆఫ్ పోస్ట్ 6 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్కి హాస్టల్ వార్డెన్ మేల్ 346, హాస్టల్ వార్డెన్ ఫిమేల్ 289, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జేఎస్ఏ 228, ల్యాబ్ అటెండెంట్ 146 ఉన్నాయి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్స్కి అకౌంటెంట్ అనేటువంటి చూసుకుంటే 61 టోటల్ వేకెన్సీస్లలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 26, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 16, ఎస్సీ 9, ఎస్టీ 4, రిమైనింగ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అనేటువంటివి బైఫర్కేట్ చేయడం జరిగింది. మీరు ఈ కింద ఇచ్చినటువంటి ఏ పోస్ట్కి సూటబుల్ అవుతారో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ చెక్ చేసుకోండి. టీచింగ్ పోస్టులకి కావలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చెక్ చేస్తే పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఫస్ట్ చెక్ చేస్తే పీజీటీ పోస్టులకి మాస్టర్ డిగ్రీ ఉండాలి, బిఈడి ఉండాలి, మినిమం 50% అనేటువంటి స్కోర్ అనేటువంటిది మాస్టర్స్లో బిఈడి కోర్సులో వచ్చి ఉండాలి. టీజీటీ పోస్టులకి బిఎస్సి డిగ్రీ ఉండాలి, బిఈడి క్వాలిఫైడ్ అయి ఉండాలి. వీటితో పాటు సీటెట్ అనేటువంటిది క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి టీజీటీ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి. ప్రిన్సిపల్ పోస్టులకి మాస్టర్ డిగ్రీ అండ్ బిఈడి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీనితో పాటుగా 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా 3 years వైస్ ప్రిన్సిపల్ ఈ 10 yearsలో ఉండవచ్చు. ఈ విధంగా పీజీటీ ప్రిన్సిపల్ వాళ్ళకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. ఇక్కడ టీజీటీ పోస్టుకు మాత్రమే సీటెట్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ. ఈ టీచింగ్ పోస్టులకి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది లేకోకుండా పీజీటీ వాళ్ళకి 21 నుంచి 35 years ఉండాలి. ప్రిన్సిపల్ పోస్టులకి 50 years క్రాస్ అయి ఉండకూడదు. పీజీటీ పోస్టులకి 21 నుంచి 40 years ఉండాలి. సో కంపల్సరీ ఏజ్ అనేటువంటిది లిమిట్ చెక్ చేసుకోండి. నాన్ టీచింగ్ పోస్ట్ అయినటువంటి 1 by 1 చెక్ చేస్తే ల్యాబ్ అటెండెంట్కి 30 years క్రాస్ అయి ఉండకూడదు. వీళ్ళకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా 12th క్లాస్లో సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అంటే ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీన్నే జేఎస్ఏ అని షార్ట్ ఫామ్లో చెప్తాము. ఏజ్ అనేటువంటిది 30 years క్రాస్ అయి ఉండకూడదు. వీటికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైప్ అనేటువంటిది పర్ మినిట్కి 35 words టైప్ చేసే విధంగా ఇంగ్లీష్ ఉండాలి. 30 words అనేటువంటివి హిందీ టైపింగ్లో ఉండాలి. అడిషనల్గా జేఎస్ఏ వాళ్ళకి క్వాలిఫికేషన్స్తో పాటు టైప్ అనేటువంటిది ఈ మినిమం స్పీడ్ పాస్ అవ్వాలి. అకౌంటెంట్ పోస్ట్కి చెక్ చేసుకుంటే ఏజ్ అనేటువంటిది 30 years క్రాస్ అయి ఉండకూడదు. వీళ్ళకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బిఎస్సి డిగ్రీ ఉండాలి. ఇక్కడ
డిగ్రీ అనేటువంటిది కామర్స్ అయి ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎలిజిబిలిటీగా కన్సిడర్ చేయరు. హాస్టల్ వార్డెన్ చూసుకుంటే 35 years ఏజ్ క్రాస్ అయి ఉండకూడదు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. స్టాఫ్ నర్స్ ఫిమేల్కి చూసుకుంటే 35 years క్రాస్ అయి ఉండకూడదు. వీళ్ళకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. లైబ్రేరియన్ పోస్ట్కి 35 years క్రాస్ అయి ఉండకూడదు. బీఎస్సీ డిగ్రీ లైబ్రరీ సైన్స్ అనేటువంటిది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. వీటితో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండవలసి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఆల్ కేటగిరీ వాళ్ళకి పీజీటీ టీజీటీ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న కేటగిరీ వైజ్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ వాళ్ళకి 13 years, జనరల్ కేటగిరీ వాళ్ళకి 10 years ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది చెక్ చేస్తే ఈ ఈఎంఆర్ఎస్ టెస్ట్ అనేటువంటిది ఓఎంఆర్ బేస్డ్ ఫామ్లో ఉంటుంది. పెన్ పేపర్ మోడల్లో ఆఫ్లైన్లో టెస్ట్ రాయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ టెస్ట్ని ద్వారా ఈ ఎంఆర్ఎస్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ద్వారా టెస్ట్ అనేటువంటిది లేదు. ఇక్కడ ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ స్కోర్ అనేటువంటిది 1/3 రిడక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఈ ఎగ్జామ్ అనేటువంటిది 2 టైప్స్లో ఉంటుంది. టైర్ 1 అని టైర్ 2 అని కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. టైర్ 2 అనేటువంటిది ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఈ టైర్ 1 క్వాలిఫైడ్ అయిపోయినటువంటి క్యాండిడేట్స్ని టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. టైర్ 2 ప్రమోట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరిగి జాబ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిది ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 2025 రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్రిన్సిపల్ పోస్టులకి టైర్ 1 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1ని రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అనగా జీకే మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 3లో అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 4లో అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 5లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అని చెప్తాము. ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్టుల మీద ఈచ్ సబ్జెక్ట్కి 10 మార్క్స్ టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 5 పార్ట్స్కి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్స్కి 2 hours అనేటువంటిది టైం ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటాయి.
పెన్ అండ్ పేపర్ OMR సీట్ మోడల్లో ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్లో రాయవలసి ఉంటుంది. టైర్ 1 ద్వారా 1:10 రేషియోలో క్యాండిడేట్స్ని టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. ఈ టైర్ 2 అనేటువంటిది సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఎగ్జామ్ ఉంటుంది. వీటిలో 1, 2 అని సెక్షన్స్ ఉంటాయి. 1 సెక్షన్లో అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, సెక్షన్ 2లో అడ్మిషన్ అండ్ ఫైనాన్స్ మీద టోటల్గా 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. డిస్క్రిప్టివ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి 60 మార్క్స్ అనేటువంటిది ఇస్తారు. టోటల్గా 55 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటిది. టైం డ్యూరేషన్ చూసుకుంటే 3 అవర్స్ టైం అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ టైర్ 2 అనేటువంటిది మెరిట్ లిస్ట్ ద్వారా స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. 80% మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. టైర్ 2 ద్వారా 20% అనేటువంటిది ఇంటర్వ్యూ అనేటువంటిది జరుగుతుంది 40 మార్క్స్కి. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ప్రిన్సిపల్ పోస్ట్కి అలాట్మెంట్, రిక్రూట్మెంట్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. పీజీటీ పోస్టులకి టైర్ 1 చూసుకుంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 6 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ఈ 5 సెక్షన్స్ అనేటువంటివి వ్యాలిడేట్ చేయాలి అని అంటే 6th పార్ట్ అయినటువంటి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్, జనరల్, హిందీ మీద ఈచ్ సబ్జెక్ట్కి 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్కి 40% మార్క్స్ అనగా 8 మార్క్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అయితే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. ఇలా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని మాత్రమే ఈ 5 పార్ట్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ 5 పార్ట్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. టైం వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ అనేటువంటిది టోటల్గా ఈ 6 పార్ట్స్కి టైం అనేటువంటిది ఇస్తారు. పార్ట్ 1 చూసుకుంటే జనరల్ అవేర్నెస్, జీకే మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్స్ మీద 15 క్వశ్చన్స్ ఇస్తారు. టీచింగ్ యాప్టిట్యూడ్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. పెడగాజీ అండ్ కేస్ స్టడీ ఎన్ఈపి మీద 20+10 టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది పీజీటీ వాళ్ళకు ఉన్నటువంటి టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ టైర్ 1లో 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. ఈ టైర్ 2 అనేటువంటిది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్స్గా కన్సిడర్ చేస్తాము. మీరు పీజీటీలో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దాని మీద 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 15 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, టోటల్ 55 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. టైం అనేటువంటిది 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ టైర్ 2 క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ ద్వారా జాబ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. టీజీటీ పోస్టులకి టైర్ 1కి 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 6 పార్ట్స్ ఉంటాయి. ఈ 6th పార్ట్ అనేటువంటిది లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్ అనేటువంటిది ఈచ్ సబ్జెక్ట్కి 10 మార్క్స్ ఇస్తారు. టోటల్గా ఈ పార్ట్ 6లో 30 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. ఈ 30 క్వశ్చన్స్కి 12 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. ఈ పార్ట్ 6 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని
ఈ పార్ట్ 5 సెక్షన్స్ అనేటువంటివి క్యాలిబ్రేషన్ చేస్తారు. క్వాలిఫైడ్ కాకపోతే క్యాలిక్యులేషన్ చేయరు. ఈ పార్ట్ 1 చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటాయి, అబిలిటీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, టీచింగ్ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, పెడగాజీ అండ్ కేస్ స్టడీ 20 మార్క్స్ ఉంటాయి, ఎన్ఈపి 2020 మీద 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అయి 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది పార్ట్ 5 వరకు ఉంటుంది. టోటల్గా 2 hours 30 minutes అనేటువంటిది టోటల్ పార్ట్ 6కి డ్యూరేషన్ ఇచ్చినటువంటి టైం. టైర్ 1కి 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. టైర్ 2 అనేటువంటిది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామ్గా కన్సిడర్ చేస్తారు. టీజీటీలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటారో ఆ సబ్జెక్ట్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. టోటల్ 55 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటివి 3 hours డ్యూరేషన్లో టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూకి, దాని తర్వాత మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. నాన్ టీచింగ్ పోస్ట్ చెక్ చేసుకుంటే హాస్టల్ వార్డెన్ మేల్ ఆర్ ఫిమేల్కి టైర్ 1 ఎగ్జామినేషన్స్ అనేటువంటిది 100 మార్క్స్కి ఉంటుంది. ఈ హాస్టల్ వార్డెన్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే టోటల్ 5 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 1గా జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ అబిలిటీ 15 క్వశ్చన్స్, కంప్యూటర్స్ 15 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 30 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటివి 2 hours డ్యూరేషన్ టైం అనేటువంటిది ఇస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ, జాబ్ సెలెక్షన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. టైర్ 1 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ అనేటువంటి చేసి టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. సబ్జెక్ట్ స్పెసిఫిక్ మీద 55 క్వశ్చన్స్కి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ మోడల్లో 100 మార్క్స్కి 3 hours టైంలో టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి పోస్ట్ అనేటువంటిది కన్ఫర్మేషన్ చేస్తారు మెరిట్ లిస్ట్ ద్వారా. అకౌంటెంట్ పోస్ట్కి చూసుకుంటే 5 పార్ట్స్గా ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఈ టైర్ 1లో 1:10 రేషియోలో క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. టైర్ 2లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. టోటల్గా సబ్జెక్ట్ స్పెసిఫిక్ మీద 55 క్వశ్చన్స్కి 100 మార్క్స్ మీద 3 hours టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 మెరిట్ లిస్ట్ని పర్సనల్ ఇంటర్వ్యూకి ప్రమోట్ చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా క్వాలిఫైడ్ అయిపోయిన మెరిట్ లిస్ట్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఫైనల్ లిస్ట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ నర్స్కి చెక్ చేస్తే టైర్ 1కి 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 5 పార్ట్స్గా ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఈ టైర్ 1లో క్యాండిడేట్స్ని 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్స్కి ఈ టైర్ 2నే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. సబ్జెక్ట్ స్పెసిఫిక్ మీద 55 క్వశ్చన్స్కి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ మోడల్లో 100 మార్క్స్కి 3 hours టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. టైర్ 2లో మెరిట్ లిస్ట్ ద్వారా
వచ్చిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి తీసుకొని 80:20లో మెరిట్ లిస్ట్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSA పోస్టులకి 100 మార్క్స్కి టైర్ 1 టెస్ట్ ఉంటుంది. 6 పార్ట్స్గా ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి 2 hours టైం డ్యూరేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ టైర్ 1లో 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయబడి టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. టైర్ 2నే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. సబ్జెక్ట్ స్పెసిఫిక్ మీద 55 క్వశ్చన్స్కి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ మోడల్లో 100 మార్క్స్కి 3 hours డ్యూరేషన్లో టెస్ట్ జరుగుతుంది. ఈ టైర్ 2 మెరిట్ లిస్ట్ని ఈ JSA పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ పాస్ అవ్వాలి. ఈ టైపింగ్లో 50 మార్క్స్కి ఉంటుంది. వీటిలో 20 మార్క్స్ అనేటువంటిది క్వాలిఫైడ్ అవ్వాలి. వీళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఫైనల్ పొజిషన్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి చెక్ చేసుకుంటే టైర్ 1 అనేటువంటిది 100 మార్క్స్కి ఉంటుంది. 6 పార్ట్స్గా ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ 2 hours డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. టైర్ 1లో 1:10 ద్వారా షార్ట్ లిస్ట్ చేయబడి టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. ఈ టైర్ 2నే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. సబ్జెక్ట్ స్పెసిఫిక్ మీద 55 క్వశ్చన్స్కి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ మోడల్లో 100 మార్క్స్కి 3 hours టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ద్వారా క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేటువంటిది మెరిట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేటువంటివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 19th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 23rd వరకు ఈ అప్లికేషన్ డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ విత్ ఇన్ ది టైమ్ లైన్లోనే మీరు అప్లికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ స్టెప్ వైజ్ మీరు చేయవలసినటువంటిది ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి EMRS tribal.gov.inలోకి వెళ్ళి రిజిస్టర్ అనేటువంటి చేసుకోవాలి. లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిపోయి అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసుకోవాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేసుకోవాలి. స్కాన్డ్ కాపీస్ అనేటువంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫీ అనేటువంటిది టీచింగ్ పోస్టులకి, నాన్ టీచింగ్ పోస్టులకి కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ అయిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ కన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. nes.ts.tribal.gov.in వెబ్సైట్లోకి వెళితే ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్, రిజిస్టర్, ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంటుంది. వీటిలో న్యూ రిజిస్ట్రేషన్ వెళ్ళండి. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ప్రాసెస్ వైజు కంప్లీట్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఫిమేల్, SC, ST, PWE క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేటువంటిది లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది 500 పే చేయవలసి ఉంటుంది.
అదర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కాకోకుండా అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ప్రిన్సిపల్ పోస్టులకి 2000 ప్లస్ ప్రాసెసింగ్ ఫీ 500 టోటల్గా 2500 ఫీ పే చేయవలసి ఉంటుంది. పీజీటీ టీజీటీ పోస్టులకి 1500 అప్లికేషన్ ఫీ 500 ప్రాసెసింగ్ ఫీ టోటల్గా 2000 అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆల్ నాన్ టీచింగ్ పోస్టులకి 1000 అప్లికేషన్ ఫీ 500 ప్రాసెసింగ్ ఫీ టోటల్గా 1500 పే చేయవలసి ఉంటుంది. సో ఇప్పటి వరకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం జరిగింది. మీకు 19th సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 3rd వీక్ వరకు అంటే 90 days టైం ఉంటుంది టైర్ 1 ఎగ్జామినేషన్స్కి. ఈ 90 daysలో మీకు ఏ సిలబస్ అనేటువంటిది ఎన్ని మార్క్స్కి ఇవ్వబడింది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇంగ్లీష్ హిందీ సబ్జెక్ట్ ఏముంది అనేటువంటిది క్లియర్గా ప్లాన్ చేసుకోండి. స్ట్రాటజీ వైజ్ ప్రిపరేషన్ చేసుకోండి. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో గుడ్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి. ఎవరైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెబుతూ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.